ఏంటండి అపర్ణ ఫోన్ చేసింది? శుభవార్త చెప్పిందండి. శుభవార్త. ఏంటి శుభవార్త? ఏంటండి ఆ శుభవార్త? తను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందండి. ఏంటండి మీరు చెప్పేది? నా అప్పు డార్లింగ్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? అయ్యో ఎంత శుభవార్త చెప్పారండి. అంతేకాదండి, మంచి అబ్బాయిని చూస్తే వెంటనే పెళ్లి చేసుకుంటానంది. మంచి అబ్బాయా? రెడీగా ఉన్నాడు కదండి. ఎవరు? అది అది అప్పుడు మీరు ఒకసారి చెప్పారే, ఒక్కడే మనవడు, బామ్మ చెల్లి తప్ప ఎవరూ లేరు, కోట్ల రూపాయల ఆస్తి. ఆ అబ్బాయేనా? మీకు బాగానే గుర్తుందే, ఆ అబ్బాయేనండి. అయితే వెంటనే సంబంధం మాట్లాడండి. ఆల్రెడీ మాట్లాడేశానండి. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడా? ఎవరు వాళ్ళు? మీకు బాగా తెలిసిన వాళ్ళు. బామ్మ పేరు సత్యభామ, మనవడి పేరు ఆర్య. సత్యభామ అంటే మీరు చెప్పిన సంబంధం ఇంకెవరండి, నా మనవడు ఆర్య గురించే. నమ్మలేకపోతున్నానండి. మీలాంటి వాళ్ళు మా అపర్ణని చేసుకోవాలనుకోవడం నిజంగా మా అదృష్టం. అయ్యయ్యో లేదండి, అపర్ణ లాంటి బంగారు బొమ్మ నా మనవడికి దొరకడం నిజంగా మా అదృష్టం. ఆ దేవుడున్నాడండి. లేదంటే మీరేంటి, మీతో మాకు వియ్యమేంటి? ఇంతకీ మీ మనవడికి మా అపర్ణ అంటే ఇష్టమేనా? నేను మాత్రం అపర్ణని పెళ్లి చేసుకోను. చాలా ఇష్టమా? ప్రాణం అండి. అపర్ణ కాదు అంటే చస్తాను అంటాడు, అంత ఇష్టం. అయినా వాడి సంగతి తర్వాత. ముందు మీరు అపర్ణని అడిగి విషయం చెప్పారంటే మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. అలాగేనండి, అపర్ణ రాగానే ఈ విషయం చెప్పి మీకు ఫోన్ చేస్తాను. శుభవార్త చెప్తారనే అనుకుంటున్నాను. నేను వస్తానండి. అలాగే. దేవుడా. మధు 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 ఎక్కడున్నావు? మధు. ఏంటి బామ్మ? ఏంటి బామ్మ, ఏమైంది? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఏమైందని అసలు? అపర్ణ పెళ్లి కొప్పుకుంది. నిజమా? అవునే. అయితే నీ కోరిక తీరినట్టేగా? అవును మధు, అపర్ణేమో పెళ్లి కొప్పుకుంది, వాళ్ళ అమ్మగారేమో మన ఆర్యకిచ్చి చేయడానికి ఒప్పుకున్నారు. అలాగా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు బామ్మ. అవునే, ఈ ఆనందంలో నాకు గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తోంది. చిన్నపిల్లల డాన్స్ చెయ్యాలి అనిపిస్తోంది. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. అపర్ణనే అన్నయ్య భార్యం చేయబోతున్నావు. మరి ఈ సత్యభామ అంటే ఏమనుకున్నావు? అపర్ణ నా ఇంటి కోడలు కావాలని పూజలతో, వ్రతాలతో, నోములతో ఎంతమంది దేవుళ్ళని హింస పెట్టానో తెలుసా? నా బాధ భరించలేక ఆ దేవుడు వెంటనే కరుణించి అపర్ణని నా ఇంటి కోడలు చేయాలనుకున్నాడు. అందుకే ఈ పెళ్లి జరిపించబోతున్నాడు. ఇప్పుడు మాత్రం జరుగుతుందంటావా బామ్మ? అవేం మాటలే. శుభం పలకవే సుంటా అంటే అశుభమే అంటా అందట. నీలాంటిదే. నేనెంతో కష్టపడి రాజలక్ష్మి గారిని ఒప్పించి మెప్పించి ఈ సంబంధం సెట్ చేసుకుని వస్తే నువ్వు లేనిపోని భయాలు పడతావేమిటే? అసలు ఈ పెళ్లి ఎందుకు జరగదు? ఆ తూచా వల్ల జరగదు.